ఏంటి వీడి కారు ఆపాడు, తిడతాడా ఏంటి ఫాలో చేసినందుకు? ఏం చేస్తున్నావు అనుష? నేను ఇంటికి వచ్చేపాటికి అనుష పాస్తా కుక్ చేస్తుంది. చిటికలే వైట్ సాస్ పాస్తా. వావ్, ఇది నిపుణుల పర్యవేక్షణలో చేయబడింది. డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. మనం వైట్ సాస్ పాస్తా తయారు చేయబోతున్నాం. ముందుగా గోధుమ పిండి 2 స్పూన్లు వేసుకోవాలి. గమనిక, మైదా బదులు గోధుమ పిండి తీసుకున్నాం. ఆరోగ్య రీత్యా అలా చేయాల్సి వచ్చింది. విజ్ఞప్తి, మీరు అలాంటి తప్పులు చేయకండి. వావ్, టేస్ట్ అలాగే వస్తుందా? తిక్కుగా రావడానికి ఇంకో 4 స్పూన్లు వేయటం జరిగింది. అందులో పాలు పోసుకోవడం జరిగింది. అది గట్టిగా అయిపోయింది. అలా గట్టిగా అయిపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? నేనే. నేను ఫోన్లో వీడియో తీయటమే దానికి రీజన్ అని చాలా మర్యాదగా చెప్పి వీఆర్ బ్యాక్ విత్ వైట్ సాస్. ఎలా వచ్చిందంటారా? భార్య కోప్పడితే భర్త ఏమన్నా చేయగలడు. అర్థం కావట్లేదు సార్. ఆ టెక్నిక్ ఇస్రో సైంటిస్ట్లకు కూడా తెలియట్లేదప్ప. ఆ వైట్ సాస్ని ఆల్రెడీ అనుష కుక్ చేసిన పాస్తాలో వేసాను. దెన్ చీజ్ యాడ్ చేశాను. దెన్ బాగా మిక్స్ చేశాను. వైట్ సాస్ సరిపోలేదని తెలిసి మళ్ళీ వైట్ సాస్ చేస్తున్నాం. ఈసారి ఎలా చేసామో చెప్తాను చూడండి. ముందుగా ఇందాక చెడగొట్టిన వైట్ సాస్ పేస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ నెయ్యి వేయటం మర్చిపోతే ఇప్పుడు వేసుకోవాలి. తర్వాత తిప్పుకోవాలి. అది పలసపడ్డాక మిల్క్ యాడ్ చేయాలి. తిక్కుగా వచ్చేదాకా తిప్పుకోవాలి. చూసారు స్లైస్ ఎలా వచ్చిందో? ఇలా తీయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. అందులో ఆర్గానో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. లాస్ట్లో చీజ్ వేసుకుని దెన్ పాస్తాలో వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే. చూసారా గాయస్, దిస్ ఇస్ రియాక్షన్ టైం. పాస్తా విత్ బ్రోకలీ. ఫస్ట్ నోరు కాల్చుకోవాలి. నిజంగా బాగా వచ్చింది. మాకు నమ్మకం లేదు దొరా. నమ్మట్లేదు కదా? మా ఇంట్లో వాళ్ళ చేత చెప్పిస్తాను చూడండి. ఇదిగో క్రేజీ వచ్చింది. టేస్ట్ ఇట్. క్రేజీ వచ్చింది కదా? అనుష వాళ్ళకి కూడా బాగా నచ్చింది. ఇటు తిరిగి ఒకసారి. వాట్ ఈస్ దిస్ ఎక్స్ప్రెషన్? మురిసిపోతున్నావా లోపల? ఇప్పుడు గార్లిక్ బ్రెడ్ టైం. బయట గార్లిక్ బ్రెడ్ అంటే ఇది ఇచ్చాడు. దీన్ని హీట్ చేసుకోమన్నాడు. అది ఓవెన్లో పెడితే ఇలా తయారైంది. ఇలా అయింది కానీ బాగుంది. అక్కడితో ఆగానా? కెఫే స్టైల్లో చేద్దామని ట్రై చేశా. చీజ్ పీసెస్లో కట్ చేసి బ్రెడ్ మీద పెట్టి ఆర్గానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి ఓవెన్లో పెట్టా. మర్చిపోయి స్టీల్ ప్లేట్ పెట్టేసానంటే లోపల. ఈరోజు ఇల్లు పేల్చేసేవాడిని. పేలిపోయేది ఈరోజు. ఇదేదో అయ్యింది. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. 10% క్రెడిట్ ఇవ్వడానికి ఈ ఆడవాళ్ళు ఎంత ఇదైపోతున్నారో చూడండి. అంతేగాని పాస్తాలు ఇవ్వా? అదే అవ్వకపోతే ఏం చేసేదాన్ని మేము? అనుష నైట్ డ్రెస్ మీద వద్దు వెళ్ళిపోదాం అంటుంది. ఎందుకు? కూర్చొని ప్రశాంతంగా తాగుదామని డేట్కి వచ్చాం కదా. డాగీకి పప్పీస్ పుట్టాయి. భలే వస్తున్నాయి దగ్గరికి. అనుషని వాళ్ళ అమ్మ అనుకుంటున్నాయి. చూడు నా దగ్గరికి వస్తున్నాయి. బయటికి వెళ్ళకూడదు నువ్వు. మీ ఇద్దరు మమ్మీస్ దగ్గరికి వెళ్ళు. గో. నైట్ డ్రెస్ బాగా నచ్చినట్టుంది. ఎక్కడికి వస్తావేంట నువ్వు? ఇది భలే క్యూట్గా ఉంది.
అవుట్డోర్లో కూర్చోడానికి కన్విన్స్ చేస్తుంది. పద స్మోకింగ్ ఉంటుందని కూర్చోము. ఈరోజు ఎవరూ లేదులే. లేదా నీ డ్రెస్ చూసి విచిత్రంగా చూస్తారు వాళ్ళు. కాఫీలో వెరండాని మాత్రం ఎవ్వరు కొట్టలేరు. క్రేజ్. విజయవాడలో మాత్రం ది బెస్ట్ కాఫీ వెరండాది. ఎలా చేస్తాడు తెలియదు కానీ చాలా బాగా చేస్తాడు. అన్నీ ట్రై చేసాం బట్ వెరండా. మేము ఈరోజు తాగేది ఏంటిది? ఇది ఐసిల్ లాటేనా? ఐసిల్ లాటే హ్యాజల్నట్ ఫ్లేవర్. చాలా బాగుంది. విజయవాడ వస్తే ఖచ్చితంగా వెరండాకి రండి. ఐసిల్ లాటే విత్ హ్యాజల్నట్ ఫ్లేవర్ తాగండి. అంత ఓవర్ స్వీట్ లేదు. ఐసిల్ లాటే హ్యాజల్నట్ వేసినా కూడా అది కూడా లేచిన వల్ల అన్నీ పడుకున్నాయి ఇది తప్పితే. టీషర్ట్లో పెట్టుకుని తీసుకెళ్ళిపోవాలి. హే క్రేజీ ఉంది కదా, ఫాలో చేద్దాం. ఏంటి వీడి కారు ఆపాడు? తిడతాడా ఏంటి ఫాలో చేసినందుకు? లేదులే, మామూలుగానే ఆపాడు. వీఆర్ సపరేటింగ్. బాయ్. సమీర్ న్యూ హౌస్కి ప్లాన్స్ రెడీ చేశా. ఇచ్చేసి వచ్చేసాం. పడదామా? యా ఇది ముంబైలో కొన్నాం. అన్బాక్సింగ్ ఇది, అన్రాపింగ్. అన్బాక్సింగ్. మరి కవర్ చంపటాన్ని ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే. ఎక్స్ కావాలా ఓ కావాలా? ఐ వాంట్ ఓ కావాలా? యప్. ఓకే ఇదిగో తీసుకో. ఓ తీసుకో. ఏంటి ఓలు తక్కువ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఎక్స్లు కూడా 4. 5 ఉన్నాయి. 5 ఉన్నాయి అంతే. నాకు ఎక్స్ కావాలి. సరే తీసుకో. అంతే ఏదైతే పోయిందా ఓ అక్క. అంతే. కమాన్. నీకు వచ్చా గేమ్? వచ్చు. ఎట్లా? పిచ్చి పిచ్చి అసలు. ఫస్ట్ పెట్టు. అయిపోయే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫస్ట్ ఐ రోల్దే. కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. ఏంటా గేమ్? కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. తెలీదా నీకు? నాకు కూడా తెలియదు. నీకు తెలియదు. మ్యాగ్నెట్స్ వావ్. రూల్స్ అని చెప్పాడంటవా? All variety of magnets. Cluster is a fast-paced 1 to 4 player magnet dexterity game where players aim to place all their polished irregular shaped magnets inside a rope boundary without casting them to a cluster or snap together. Ante. The goal is to empty your hand of magnets first, but if magnets attract during your turn, you must collect them. ఎవరిది వాళ్ళు కలెక్ట్ చేయాలి. ఎక్కువ ఉండకూడదు, అయిపోవాలి. ఇదిగో ఇది నీకు, ఇది నాకు, ఇదిగో ఇది నాకు. Thank you, I love you. పోతానన్నయ్య, నేను పోతాను. ఓకే రెడీ. First you. నేనా? You go. పెట్టు. అయ్యా అయ్యా పెట్టక్కడ. అది తిరుగుతురే. ఫస్ట్ పెట్టక్కడ, నువ్వు అలా తీయకూడదు. అదే పెడుతున్నా. తీసుకో. అలా జరిపి పెట్టకూడదు, లోపల ఐ డిడ్ నాట్ పుష్డ్. చెక్కేత్తర్లే నన్ను. అయిపోయిందిలే. ఈ సిలిండర్ దిక్కుమాలి ఉన్నలాగా తిరుగుతుంది అటు ఇటు. సిలిండర్ డేంజర్ అక్కడ. థ్యాంక్ యూ. ఏ జరిపి మరీ పెట్టుకుంటున్నావు? ఓకే గైస్, అయిపోయింది గైస్. అయిపోయినాయా? యప్. నిజంగా? యప్. చూసుకో. పాపం ఫీల్ అన్నట్టున్నారు. లోకల్ నెరేటివ్లో ఎఫగాటో అండ్ చికెన్ శాండ్విచ్ ఆర్డర్ చేశాను.
ప్రాన్స్ ఆర్డర్ చేశాను. బుద్ధి పోల్చుకున్నారు కదరా. వీళ్ళు డైలీ కాకా హోటల్ కస్టమర్స్ అండి. ఆ టేస్ట్ వెళ్దాం. మీకు నచ్చింది తెచ్చండి. మా వెజ్ ఫ్రెండ్ ఏదో ఆర్డర్ చేస్తే వాటర్ మిలన్ కట్ చేసి ఇచ్చారు. అందరి ముందు పరుగు పోయిందిగా. ఆర్డర్ చేశాను. దెన్ ఏదో ఇచ్చారు, తాగాను. ఇంకా తాగాక నో మోర్ టాకింగ్. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.